సప్లిమెంటరీ అజెండాలో 6-7 ఐటమ్ అంతా తయారు చేసి లాస్ట్లో హెన్స్ కౌన్సిల్ రిజల్యూషన్ ఈజ్ పుట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ఆనరబుల్ మేయర్ గారు అప్రూవల్ పెడితే మాకెందుకు మేడం డౌట్ అంటే నాకు తెలియగలుగుతున్నాను మేడం. హెన్స్ మీరు ఇచ్చిన లైన్స్ అవుతున్నాను కంప్లీట్గా పాయింట్ అంతా అయిపోయింది. హెన్స్ కౌన్సిల్ రిజల్యూషన్ అంటే కౌన్సిల్ రిజల్యూషన్ అయిపోయింది అది కౌన్సిల్ రిజల్యూషన్ ఈజ్ పుట్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ఆనరబుల్ మేయర్ గారు అప్రూవల్ ఇచ్చారు మాకెందుకు మేడం తెలియగలుగుతున్నా. మీరు వేరే విధంగా అనుకోమాకండి, తెలియగలుగుతున్నా. ఇటువంటి రాసేటప్పుడు చూసేటప్పుడు కొంచెం కనీసం ఎవరైనా బయట కార్పొరేషన్ రూపం మీకు వచ్చిన కౌన్సిల్ అజెండా అప్పుడు పంపించమ్మా అంటే చూసినప్పుడు కొంచెం ఇటువంటి పునరావృతం కావాలని చూసుకోండి. ఇటువంటి సెక్షన్స్ నుంచి ఏదైతే మనకి హెచ్ఓడి అంటే హెచ్ఓడి కమిషనర్ సైన్ అయ్యి వస్తుందో అది మేము అసలు కౌన్సిల్ సెక్షన్ లో యాక్చువల్లీ ఏం చేంజ్ చేయం సార్. అంటే మళ్ళీ మేము ఏమన్నా మోడిఫై చేస్తే మీరు ఎందుకు మోడిఫై చేస్తారు ప్రాపర్ అప్రూవల్ ఉందని నాకు తెలిసింది మీకు చెప్పాను. నాకు వచ్చిన డౌట్ మిమ్మల్ని అడిగా. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒక సద్విమర్శ చేస్తే దాన్ని స్వీకరించి నిజంగా దాంట్లో తప్పు ఉంటే తప్పు సరిదిద్దుకోవడం ఎవరైనా బాధ్యత. నా నోటీస్కి వచ్చింది మీకు చెప్పాను. నన్ను వేరే తిరుపతిలో గుంటూరులో మీ అజెండా పంపిస్తాం చూసి ఇదే చెప్తుందంటే మా అధికారులు ఇలాంటి ఈ విధంగా తప్పని మాకు కూడా అవమానం కదా. అందుకని జస్ట్ మీకు ఒకసారి పెట్టేటప్పుడు అజెండాలో ఒక అంశాలు పెట్టేటప్పుడు రైటింగ్ రాసేటప్పుడు చూసుకోవాలి. ఇది ఎస్సీలు మీరు చూసుకోవాలి, కమిషనర్ గారు ఇది మీరే నోట్ చేసుకోవాలి. ఇది దీనికి ఎక్స్‌ప్లనేషన్ మేయర్ గారు కౌన్సిల్ అయితే మేయర్ గారి బిహాఫ్ లో సెక్రటరీ గారు రెస్పాన్సిబుల్. ఆమె డ్యూటీ అది, ఆమె జాబ్ అది, సెక్రటరీ జాబ్ అది. బహుశా మేయర్ గారికి దీని గురించి పెద్ద నాకు తెలిసి చెబుతున్నా. కౌన్సిల్ అనేది మేయర్ గారి తరఫున అంటే ఆఫ్టర్ కమిషనర్ కౌన్సిల్ జరిగేటప్పుడు మాత్రం సెక్రటరీ గారు ఇస్ అంటే రెస్పాన్సిబుల్ పర్సన్. నేనేమో మిమ్మల్ని తప్పుపడట్లా. భవిష్యత్తులో పునరావృతం కావాలి చేయడమ్మా. భవిష్యత్తులో మరొక అంటే ఇది మాట్లాడాలా లేదా రకరకాల రాజకీయ ఆలోచన చేసి మీ ద్వారా గౌరవ కమిషనర్ గారిని సార్ మన కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం మనం పండుగల పేరుతో విగ్రహాల పూజలో లేదా ఫోటో పేరుతో రాష్ట్రంలో నాకు తెలిసి మనకంటే పెద్ద కార్పొరేషన్ విజయవాడ గుంటూరు ఖర్చు పెట్టినందుకు కూడా ఖర్చు పెట్టాం. వాళ్ళు పెట్టిన దాన్ని డబుల్ ట్రిపుల్ పెట్టాం. ఆదాయం లేకపోతే ఖర్చులు ఎక్కువ పెట్టాం. ఇటువంటి పెట్టేటప్పుడు ఆలోచించేయమని అడుగుతున్నాను. మినిమైజ్ చేసి దాన్ని మనం ఇంకో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే శాసనసభ్యులు మంత్రి గారు చెప్తారో వాటినే దృష్టి పెడితే మంచిదని నా వ్యక్తిగత సూచన గౌరవ మేయర్ గారి ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఒకసారి ఆలోచించండి మనం ఎంత ఖర్చు పెడతాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.